పోలవరం ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది. కమిషన్ ముందు డీజీ సివి ఆనంద్ హాజరయ్యారు. విజిలెన్స్ రిపోర్ట్ దాఖలు చేయాలని సివి ఆనంద్కు కమిషన్ ఆదేశించింది. కాసేపట్లో కమిషన్కు సివి ఆనంద్ మధ్యంతర రిపోర్ట్ అందజేయనున్నారు. ఫైనల్ రిపోర్ట్స్ ఇవ్వడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పటికే విజిలెన్స్, ఎన్డీఎస్ఏ ఫైనల్ రిపోర్ట్స్ అందించాలని కమిషన్ సమన్లిచ్చింది. ఎల్లుండి నుంచి కమిషన్ బహిరంగ విచారణ చేపట్టనుంది. కమిషన్ ముందు 57 అఫిడవిట్లు దాఖలయ్యాయి. మొదటి రోజు మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు హాజరు కానున్నారు. ఒక్కొక్కరిని పిలిచి కమిషన్ బహిరంగ విచారణ జరపనుంది. అఫిడవిట్లు దాఖలు చేయని అధికారులకు మరోసారి సమన్లు జారీ చేయనుంది. బహిరంగ విచారణ అనంతరం గత ప్రభుత్వ పెద్దలకు సమన్లు జారీ చేసే అవకాశం ఉంది. మా ప్రతినిధి వెంకట్ జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెంకట్, కమిషన్ ముందు సివి ఆనంద్ హాజరైనట్టుగా తెలుస్తోంది. రిపోర్ట్కి సంబంధించిన వివరాలు ఏమైనా వచ్చాయని దాఖలు చేసినటువంటి రిపోర్టుకి సంబంధించి, మధ్యంతర రిపోర్టుకి సంబంధించి, అలాగే నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి, నెక్స్ట్ స్టెప్స్ ఏంటి? చక్రి, కాళేశ్వరంకి సంబంధించిన అంశంలో పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో దాదాపు 3 నెలల నుంచి ఈ కాళేశ్వరం పైన విచారణ కొనసాగుతుంది. దాదాపు ఒక పర్యాయం మొత్తం కూడా దాదాపు 100 మందిని పైగా అధికారులను విచారించింది. విచారించిన తర్వాత వారి నుంచి అఫిడవిట్ల రూపంలో డేటాను కూడా సేకరించి ఉంది. అది ఒకవైపు అది ఒక మొదటి దశ విచారణ పూర్తయిందని చెప్పుకోవచ్చు. రెండో దశకు సంబంధించిన అంశంలో ఎవరైతే అఫిడవిట్లు ఇచ్చినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారణ చేసే పనిలో, క్రాస్ ఎగ్జామ్ చేసే పనిలో కమిషన్ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం స్పష్టంగా కనిపిస్తుంది. దాంతోపాటు కాళేశ్వరం ఆర్థిక అంశాలపైన కూడా దృష్టి పెట్టింది. కాళేశ్వరం నిర్మాణం ఏ విధంగా అయింది, 2014 బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత ఎస్టిమేషన్ వేసిండ్రు, ఆ తర్వాత ఎంత ఖర్చు అయ్యింది, ఎక్కడెక్కడ పెట్టారు, ఏ ప్రాతిపదికన ఈ మొత్తం నిధులు కేటాయించారనే దాని మీద కూడా ఆర్థిక అంశాల మీద దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఈ 2 అంశాలు రెండవ దశలో కమిషన్ ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యం. ఇప్పుడు దాదాపు కమిషన్ ముందుకు 57 అఫిడవిట్లు వచ్చినాయి. ఈ 57 అఫిడవిట్ల మీద ఎల్లుండి బుధవారం నుంచి ఒక్కొక్క అధికారిని బీఆర్కే భవన్కు పిలిచి 10వ ఫ్లోర్లో అంటే 10th ఫ్లోర్లో అక్కడ బహిరంగ విచారణ నేరుగా జడ్జి ముందర ఎదురెదురుగా జడ్జి ఇటు అధికారి ఎదురెదురుగా నిలబడి కూర్చొని బహిరంగ విచారణ చేపడుతున్నారు. మొదటిగా మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు విచారణ ఎదుర్కోబోతున్నారు బహిరంగ విచారణకు. ఆ తర్వాత ఒక్కొక్క రోజు విచారణకు రాబోతున్నారు. అసలు ఏం జరిగింది, కాళేశ్వరంకి సంబంధించిన అంశంలో ఎవరెవరు ఏ పాత్ర పోషించారు, ఎందుకు నిర్లక్ష్యం జరిగింది, మేడిగడ్డ సంబంధించి కావచ్చు, అన్నారం, సుందిల ఈ 3 ప్రాజెక్టులు ఎందుకు వైఫల్యం చెందాయనే దాని మీద స్పష్టంగా ఒక ప్రణాళికబద్ధంగా క్వశ్చన్స్ వేసే అవకాశం కనిపిస్తుంది. ఆ అధికారులు ఇచ్చినటువంటి అఫిడవిట్లో ఉన్న ఆధారంగానే జడ్జి ఎవరైతే పినాకి చంద్రఘోష్ ఉన్నారో ఆయన విచారణ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఇవాళ దానికి సంబంధించి ఇప్పటికే విజిలెన్స్ అట్లనే ఎన్డీఎస్ఏ రిపోర్ట్స్లు కూడా పెండింగ్లో ఉన్నాయి. ఇవాళ సివి ఆనంద్ కమిషన్ ముందుకు హాజరయ్యారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా ఆయన గత కొన్ని రోజుల క్రితమే అధికారం చేపట్టారు. దానికి సంబంధించిన తీసుకున్నారు కాబట్టి ఇవాళ ఆయన కమిషన్ ముందుకు హాజరయ్యారు. దాదాపు చాలాసేపు పినాకి చంద్రఘోష్ ముందు ఆయన భేటీ అయ్యారు. దాదాపు ఇవాళ మధ్యాహ్నమే మధ్యంతర విజిలెన్స్ రిపోర్టు ఇస్తామని ఆయన చెప్పినటువంటి నేపథ్యం ఉంది. మధ్యంతర విజిలెన్స్ రిపోర్టు తర్వాత ఫైనల్ రిపోర్ట్ ఇచ్చేందుకు కొంత సమయం పట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీంతోపాటు ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా ఫైనల్ రిపోర్ట్స్ వచ్చేది ఉంది. ఇప్పటికే కాగ్ నివేదిక ఆల్రెడీ కమిషన్ ముందుకు వచ్చింది. ప్రభుత్వం కూడా ఫైనల్ రిపోర్టు ఇవ్వాల్సి ఉంది. ఈ రిపోర్ట్స్ వచ్చే లోపల ఏవైతే ఎవిడెన్స్ వచ్చినాయో, ఇప్పటికే 57 ఎవిడెన్స్ వచ్చినాయి కాబట్టి ఈ 57 మంది అధికారులను రోజుకొకరి చొప్పున బహిరంగ విచారణ చేపడుతుంది. దానికి సంబంధించిన మళ్ళీ వాళ్ళు ఏవైతే బహిరంగ విచారణలో చెప్పినటువంటి అంశాలన్నీ కూడా మళ్ళీ అఫిడవిట్ల రూపంలో తీసుకుంటారు. ఆ తర్వాత ఇప్పటికే ఇటు గత ప్రభుత్వంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి కావచ్చు, ఫైనాన్స్ సంబంధించిన శాఖలో కావచ్చు, కాళేశ్వరంకి సంబంధించిన ఈ 3 అంశాలలో పనిచేసినటువంటి చీఫ్ సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా ఇప్పటికే విచారణ చేపట్టింది. అందులో ఎస్కే జోషి ఉన్నారు, సోమేష్ కుమార్ ఉన్నారు, ఇట్లా దాదాపు ఒక 5 నుంచి 6 అధికారులు ఉన్నారు. వీరందరినీ కూడా ఇప్పటికే విచారణ చేపట్టారు. వారి నుంచి కీలక డేటాను కూడా సేకరించి ఉన్నారు. కానీ కొంతమంది ఇప్పటి వరకు అఫిడవిట్లు ఇవ్వకుండా తాసారం చేస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఆ అధికారులకు మరొకసారి సమన్లు
జారీ చేసి అఫిడవిట్లు దాఖలు చేయాలని కమిషన్ చెప్పే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ అఫిడవిట్లు ఇయ్యని నేపథ్యంలో లీగల్గా కమిషన్ ముందుకు వెళ్ళే అవకాశం అయితే కూడా స్పష్టంగా కనిపిస్తుంది. లీగల్గా అధికారుల మీద యాక్షన్ తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. అవసరం అనుకుంటే కమిషన్ కోరిన టైంలో అఫిడవిట్లు దాఖలు చేయకపోతే అధికారులను అరెస్ట్ చేసే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ బహిరంగ చర్చ అనంతరం అంటే 57 అఫిడవిట్లు వచ్చినాయి కాబట్టి 57 అఫిడవిట్లు బహిరంగ చర్చ తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కర్త కర్మ క్రియ కాళేశ్వరం ప్రాజెక్టు మేమే నిర్మించినాం, తెలంగాణ విధ్వంసం నుంచి బయటపడేసినాం, లక్షల ఎకరాలకు నీళ్ళు అందించడమని గొప్పలు చెప్పుకుంటున్న కీలక నేతలకు కమిషన్ నేరుగా సమన్లు జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. వారందరినీ కూడా బీఆర్కే భవన్కి రమ్మని చెప్పే అవకాశం కనిపిస్తుంది. బీఆర్కే భవన్లోనే విచారణ చేపట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు ఉన్నారు. ఆ తర్వాత కేసీఆర్ కూడా కాళేశ్వరంలో కీలక పాత్ర ఆయన ఇంజనీరింగ్ తోటి ఆ ప్రాజెక్టు నిర్మించారని కూడా చాలాసార్లు చెప్పినటువంటి నేపథ్యం ఉంది. అట్లనే ఆర్థిక మినిస్టర్గా 2014 మొదటిసారి బీఆర్ఎస్ పాలనలో ఈటెల రాజేందర్ కూడా అందులో మొదటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత హరీష్ రావు చేపట్టినటువంటి నేపథ్యం ఉంది. వీళ్ళందరికీ కూడా కమిషన్ పూర్తిగా సమన్లు జారీ చేసి ఏం జరిగింది అనేది వారి అభిప్రాయాలు సేకరించే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక ఇప్పటి వరకు అధికారులు ఎవరైతే అఫిడవిట్లు ఇవ్వలేదో వాళ్ళ మీద అయితే సీరియస్గా ఉంది కమిషన్. వారి నుంచి కూడా అఫిడవిట్లు తీసుకుంటుంది. దాదాపు ఇటు కాళేశ్వరం సంబంధించిన అంశంలో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారించి చివరికి 3 పంపులు ఉన్నాయి, లక్ష్మి, సరస్వతి, పార్వతి. ఈ 3 పంపుల అధికారులను కూడా విచారించింది అప్డేట్ కోసం ఇంకా ఏమైనా తెలుస్తుందేమని. కాబట్టి ఇట్లా ప్రతి అంశంలో స్పష్టంగా ముందుకు కమిషన్ ఉంది. రేపు ఏం చేయబోతుంది అనేది ఆసక్తిగా ఉంది. చక్రి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకట్.